Hi guys, welcome back to post match presentation ఆర్సీబీ వర్సెస్ లక్నో సూపర్ జాయింట్స్. సో లక్నో అయితే సూపర్గా విక్టరీ అందుకుంది ఈ మ్యాచ్లో కూడా. సో చూసుకున్నట్లయితే ఈరోజు మనం ఒక ప్లేయర్ గురించి మనము మాట్లాడుకోవాల్సిందిగా అనుకుంటున్నాము. సో అతనే యంగెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ డెలివరీ ఇన్ 2024 ఐపీఎల్. సో మయాంక్ యాదవ్. సో అతను వేసే డెలివరీలు అయితే సూపర్గా వస్తున్నాయి, అన్నీ కూడా 150 అబోవ్ పైనే వస్తున్నాయి. సో అతను వేసే డెలివరీలు కూడా ఎట్లా వస్తున్నాయంటే బాడీ లెవెల్లో వస్తున్నాయి. సో అతను 2 మ్యాచ్లో కానీ 6 వికెట్స్ తీశాడు. ఆ 6 వికెట్స్లో ఒకటి బౌల్డ్, మిగతా అన్ని క్యాచ్ అవుట్లే. సో అశోక్ పటేల్ గారు ఏం చెప్తారో అతని గురించి తెలుసుకుందాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. సో ఈ మ్యాచ్లో గట్లా మనం మాట్లాడుకోవాల్సిన ప్లేయర్ అంటే ఏకైక ప్లేయరు సో మయాంక్ యాదవ్. నిజంగా చెప్తున్నా, ఇతను చేసే డెలివరీలు కానీ ఫాస్ట్ కానీ కంటిన్యూషన్, ఎందుకంటే ఒక బౌలరు అంత 150 అబోవ్ స్పీడ్తోని కంటిన్యూషన్ వేస్తూ వికెట్లు తీస్తుందంటే అదొక అద్భుతం అనుకోవాలి. సో అతను వేసే బౌలర్లు చాలామంది ఇన్ స్వింగ్ అవుట్ స్వింగ్ చేస్తారు, ఇతను ఓన్లీ ఒకటే స్వింగ్ చేస్తున్నాడు, అది కూడా షార్ట్ పిచ్ బంతులే, అన్నీ కూడా షార్ట్ పిచ్ బంతులే. అతను వేసే బంతులు అన్నీ కూడా బాడీ లెవెల్లో వస్తున్నాయి. సో అందరూ ఏమనుకుంటున్నారు, ఈ బంతులను మనం మిడ్ వికెట్, లాంగాను, స్క్వేర్ లెగ్ వీటిపైన 6లు కొడదామని చూస్తున్నారు. సో ఇక్కడిక్కడే లేచిపోతున్నాయి, అన్నీ కూడా క్యాచ్ అవుట్లు అవుతున్నాయి. అతను తీసిన 2 మ్యాచ్లో 6 వికెట్లు, ఒకటి బౌల్డ్, మిగతా అన్ని క్యాచ్ అవుట్లే. ఈ సరౌండింగ్స్లో అన్ని క్యాచ్లు వేస్తున్నాయి. సో అతను వేసే షార్ట్ పిచ్ బంతులకి 2 ఆప్షన్స్ ఉన్నాయి, అది నేను చెప్తాను వినండి. సో అతను వేసే షార్ట్ పిచ్ బంతులలో ఒకటి ఫైన్ లెగ్ మీదకెళ్ళి 6 కొట్టాలి, ఎందుకంటే అది అక్కడ వచ్చిందంటే బ్యాట్ కొంచెం క్రాచ్ చేసి కొట్టాలి. రోహిత్ శర్మ చేస్తాడు చూడండి, సేమ్ అది ఫైన్ లెగ్ నుంచి 6 కొట్టాలి. ఇంకోటి ఏంటంటే వికెట్ కీపర్ అవతల నుంచి దాటించేయాలి, డైరెక్ట్ స్వైప్ చేయాలి, అంతే. అది వేస్తే మనకు డైరెక్ట్ అవతల పడుతుంది మొత్తం వికెట్ కీపర్ అవతల. సో ఈ 2 ఆప్షన్సే, ఈ 2 ఆప్షన్స్లోనే మనం ఈ మయాంక్ యాదవ్ను ఎదుర్కొనే ఛాన్సెస్ ఉంది. సో నాకైతే తెలిసి అప్కమింగ్ ఇండియాకి అయితే సెలెక్ట్ అవుతాడు అనిపిస్తుంది. సో ఇదే విధంగా మంచి పర్ఫార్మెన్స్ చేస్తే తప్పకుండా తీసుకుంటారు. ఐపీఎల్ పర్ఫార్మెన్స్ అనేది మనకు చూస్తూనే ఉన్నాము. యంగ్ ప్లేయర్స్ రింకు సింగ్ కానీ, శివం దుబే కానీ, తర్వాత ఇంకా మనకి యశస్వి జైస్వాల్ కానీ, వీళ్ళంతా కూడా ఐపీఎల్ సక్సెస్ అయిన ప్లేయర్సే. సో మనం కూడా ఈరోజు మాట్లాడుకోవాల్సిన ప్లేయర్ ఓన్లీ మయాంక్ యాదవ్. సో నాకైతే ఈ సూపర్ ఫాస్ట్ డెలివరీ వేస్తున్న అబ్బాయి మయాంక్ యాదవ్ నాకు చూస్తే అసలు 2 కళ్ళు కూడా సరిపోతలేవు. సో అతను వేసే ఈ ఒకే విధానం వేస్తున్నాడు. సో ఆ విధానం అనేది చాలా నాకు నచ్చింది, ఎందుకంటే అంత ఫాస్ట్తోని షార్ట్ పిచ్ బంతులు వేస్తే ఈజీగా క్యాచ్ అవుతున్నాయి. ఈ క్యాచ్లు అన్నీ కూడా సర్కిల్లోని మనకు ఈ ఏదంటే మనకు ఈ పవర్ ప్లేలో సర్కిల్ ఉంటుంది, ఆ సర్కిల్లోనే లేస్తున్నాయి. సో అందరూ కూడా అనుకుంటున్నారు 6 కొట్టచ్చు అనుకుంటున్నారు, కానీ ఆ బ్యాట్కి ఎడ్జ్ అంటే మిడిల్ అవుతుంది, కానీ పైన మనకి హ్యాండిల్ దగ్గర మిడిల్ అవుతుంది. సో అందుకే మనకు షార్ట్ అనేది 6కి వెళ్తలేదు, ఇక్కడనే క్యాచ్లు అవుట్లు అవుతున్నాయి. సో ఈరోజు అయితే చాలా పర్ఫార్మెన్స్ చేశాడు, 3 వికెట్లు తీశాడు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్, థ్యాంక్ యూ.